వీడేంటి అరిటాకు తెచ్చి చూపెడుతున్నా అనుకుంటారా? ఏం లేదు, ముందైతే ఈ వీడియో సేవ్ చేసుకొని మీకే అర్థమైపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. వాసన మాత్రం సూపర్ వస్తుంది అనమాట. నెయ్యి వేసినాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది. డోర్ తీయగానే మా సుజాత అయితే సూపర్ స్మెల్ వస్తుంది. ఏమండినవా అని అన్నది. మన ఛానల్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి. తయారీ విధానం చూద్దాం ఇప్పుడు. సాంబార్ గంటి ఉంటుంది కదా, దాంతోనైతే 2 గంటల నూనె తీసుకోండి. నూనె వేడి కాగానే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, శాజీరా, గ్రీన్ ఇలాచి, బడా ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, మిరియాలు వేసేసుకొని మంచిగా ఫ్రై కాగానే సన్నా తరిగి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసినాం అనుకో, ఈ ఉల్లిగడ్డలు అనేవి మంచిగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట ఉల్లిగడ్డలు. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద 2 కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తుండాలన్నమాట. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోతేనే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి ముద్దలో పచ్చివాసన పోయంగానే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మీడియం సైజు 2 టమాటాలు సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. గ్రేవీ కోసం మంచిగా ఉంటుంది అనమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇవి మొత్తం మెత్తబడాలి ముక్కలన్నీ. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి, టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి కదా, మంచి ఆయిల్ కూడా పైనకి తేలింది కదా. కావాల్సిన మసాలాలు: 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కసూరి మేతి, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొత్తిమీర. 1 నిమిషం పాటు మనం వేసిన మసాలాలన్నీ మంచిగా ఇందులో నూనెలో మగ్గాలి అనమాట. అప్పటి వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఉప్పు, పసుపు వేసి చికెన్ అయితే మంచిగా కడిగేసి పక్కన పెట్టినా. ఇప్పుడు దాన్ని మంచిగా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. అప్పటి వరకు అయితే బియ్యాన్ని ఏ విధంగా రోస్ట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. 2 కప్పుల ఆవు నెయ్యి తీసుకుంటున్నా. మీరు బర్రె నెయ్యి ఉన్నా సరే బర్రె నెయ్యి తీసుకోండి. మంచిగా నెయ్యి వేడి కాగానే నూకల బియ్యం ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ నెయ్యిలు వేసేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. దూరగా వేయించుకోవాలి. మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ తోనే ఒక 2 గ్లాసులున్నర బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనము బియ్యాన్ని పొడి బియ్యమే పోస్తున్నాం కాబట్టి 1 గ్లాస్ కు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలన్నమాట. ఈ నూకల బియ్యం మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోయినాక ఈ బియ్యాన్ని మొత్తం మనం వండి పెట్టుకున్న చికెన్ లో కలిపేద్దాం అనమాట. కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై కానియాలి వీటిని కూడా. ఇప్పటి వరకు అయితే ఈ నూకల అన్నంతో అయితే ఎవరు చేయలేరు అనుకుంటా. నూకల బియ్యంతో ఇవి మనం జల్లెడ పడతాం కదా, బియ్యాన్ని జల్లెడ పట్టినప్పుడు ఆ జల్లెడ కిందకి వస్తాయి అనమాట. తెలంగాణలో అయితే వీటిని నూకలు అంటారు అనమాట. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను అనమాట. నేను గ్లాస్ తో తీసుకున్న బియ్యము అదే కొలతతో పోస్తున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నా. వేడి నీళ్ళు పోస్తే తొందరగా ఉడుకుతుంది అనమాట. అబ్బాబ్బాబ్బా, వాసన మాత్రం సూపర్ వస్తుంది అనమాట. ఉప్పు కారం ముందే టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు తగ్గదు కాబట్టి ఉప్పు వేసేస్తున్నా నేను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాం. ఇప్పుడు కింది మీద మీది కింద వేసేసినాం అనుకో, మంచి ఉమగిల్లిపోతుంది అనమాట. ఇప్పుడైతే దీన్ని దమ్మేసేద్దాం. నూకల బియ్యాన్ని నెయ్యి లేనిసినాం కదా, మంచి వాసన మాత్రం వస్తుంది అనమాట. సూపర్ వాసన వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పక్కన వస్తుంది అనమాట. ఇక్కడైతే నేను సిల్వర్ పేపర్ కప్పుతున్నాను అనమాట. ఎందుకంటే మూత కరెక్ట్ లేదనమాట, ఆవిరి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సిల్వర్ ఫాయిల్ పేపర్ చుట్టేసిన. మొత్తం ఒక 15 నిమిషాల తర్వాత చూస్తున్నా. 5 నిమిషాలు సిమ్ లో ఉంచేసిన. 5 నిమిషాల తర్వాత బంద్ చేసిన అనమాట. బంద్ చేసినాక కూడా ఒక 10 నిమిషాలు అయితే వదిలేసిన అలాగే. ఇప్పుడైతే మంచి అరిటాకు తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ అరిటాకులో తిందాం అనమాట. జబర్దస్త్ ఉంటుంది చూడండి. ఇంకా ఆలస్యం చేయొద్దిగా, మంచిగా కుమ్మేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పాత పద్ధతి అనమాట, చాలా సూపర్ ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్ వచ్చింది కదా. వేడి వేడి అన్నం వాసనకి కడుపు నిండిపోయేటట్టున్నది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అబ్బా, సూపర్ టేస్ట్ ఉంటది. ఎంత టేస్ట్ ఉంటుంది చూడండి. సూపర్ టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా పక్క ట్రై చేయండి, పక్కన వస్తుంది. పీస్ కూడా చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్ ఉడికిందో. నూకలన్నం కదా, సూపర్ టేస్ట్ ఉంది. అసలు బిర్యానీకి ఏ మాత్రం సాటి రాదు. బిర్యానీ కంటే సూపర్ ఉన్నది. పక్క మీరు ట్రై చేయండి. వెనకటికైతే ఎప్పుడు నూకలన్నంతోనే అంటారు కదా, ఇప్పుడు కటింగ్ రైస్ అవి ఇవి అంటారు కానీ సూపర్ వచ్చింది టేస్ట్ మాత్రము. మంచిగా స్పైసీ బీసీ అంతా సరిపోయింది అనమాట. పక్క ఒకసారి మీరు మంచిగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ వచ్చింది. భలే టేస్ట్ ఉన్నది తెలుసా. ఒక్కసారి మీరు పక్క ట్రై చేయండి, మీకైతే పక్కన వస్తుంది. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.